మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారు కదూ? యేసుక్రీస్తును వెంబడించే వారిగా సమాజంలో క్రైస్తవులముగా జీవిస్తున్న మనము మన జీవితంలో విజయవంతులముగా మారాలంటే ఈ 10 సూత్రాలు తప్పకుండా పాటించి తీరాలి. ది 10 లాస్ ఆఫ్ టు సక్సెస్, విజయానికి 10 నియమాలు. అందులో మొదటిది పర్పస్, అంటే లక్ష్యం, మన యొక్క డెస్టినీ. ఒక క్రైస్తవునిగా నీకు ఖచ్చితంగా ఒక లక్ష్యం కలిగి ఉండాలి. యు మస్ట్ డిస్కవర్ యువర్ పర్పస్. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనంలో తను అంటున్నాడు కదా, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. అంటే నాకు ఒక లక్ష్యం ఉంది, నాకు ఒక గురి ఉంది, నేను గురి లేని వాడిగా నేను లేను. సో కాబట్టి ఇక్కడ పౌలు చెప్తుంది ఏంటంటే, ఖచ్చితంగా మనకొక లక్ష్యం, మనకొక పర్పస్ అనేది ఉండాలి అని చెప్తున్నాడు. రెండవది పర్సెప్షన్, విజన్. సో దాన్ని మనం రెవల్యూషన్ అని కూడా అనొచ్చు. విజన్ అంటే ఏదైతే నీ లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యాన్ని నువ్వు చూడాలి. యు గాట్ టు యాక్చువల్లీ సీ యువర్ పర్పస్ ఇన్ పిక్చర్స్. మీరు ఏదైతే చూడలేరో ఆ దారిలో మీరు వెళ్ళలేరు. ఈ విజన్ గురించి బైబిల్ గ్రంథంలో సొలొమోను మహారాజు సామెతలు రాస్తూ సామెతలు 29వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటలు ఇలా చెప్తున్నాడు. దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. సో దీని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, వేర్ దేర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. సో విజన్ అనేది కంపల్సరీ మనకు ఉండాలి. అంటే మనం ఏదైతే లక్ష్యాన్ని కలిగి ఉన్నామో ఆ లక్ష్యాన్ని మనం చూడగలగాలి, ఆ ప్రత్యక్షత మనకు ఉండాలి. మూడోదిగా పొటెన్షియల్, సామర్థ్యము, దాన్ని ఎబిలిటీ అంటాము. వాస్తవానికి మీరు మీ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలి. మీ సామర్థ్యం మీద మీకు ఎందుకు అవగాహన కలిగి ఉండాలి అంటే, మీరు ఏమి చేసినా, ఉదాహరణకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళే మిమ్మల్ని చులకన చేసి మాట్లాడతారు. ఎలా? ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటున్నారనుకోండి, వెంటనే ఏమంటారు? నీకంత సీన్ లేదులే అంటారు. సో కాబట్టి ఏంటంటే, నీలో ఉన్న సామర్థ్యాన్ని ఇతరుల కంటే నీవు ముందుగా నమ్మాలి. సో ఇదే విషయం గురించి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు కదా, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. సో మనల్ని మనం బలపరుచుకోవాలంటే దేవుని ద్వారా మనం బలపరుచుకోవాలి. మన సామర్థ్యం ఏంటో మనం ఎరిగి ఉండాలి ఖచ్చితంగా. నాలుగవది ప్యాషన్, కోరిక, డిజైర్. మీ పర్పస్, మీ విజన్ పట్ల మీరు ప్యాషన్ కలిగి ఉండాలి. ప్రతి దినము దాని గురించిన హోంవర్క్ మీరు చేయగలగాలి. ఐదవదిగా ప్రిన్సిపల్స్, అనగా సూత్రాలు, లాస్. మీకు ఎంత గొప్ప పర్పస్ ఉన్నా, ఎంత గొప్ప విజన్ ఉన్నా, మీరు ఎలాంటి ప్యాషన్ కలిగి ఉన్నా, వీటన్నిటిని సరిగా కాపాడుకోవాలంటే మీరు ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ కలిగి ఉండాలి. సో యు గాట్ టు లివ్ బై లాస్ టు ప్రొటెక్ట్ యువర్ ప్రిన్సిపల్స్, యువర్ పర్పస్ అండ్ యువర్ విజన్. ఆరోది ప్లానింగ్, అంటే ప్రణాళిక, స్ట్రాటజీ. మీ జీవితంలో మీరు విజయవంతం కావడానికి మీరు ఒక ప్రణాళికను, ఒక వ్యూహాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవడంలో చాలా అడ్డంకులు ఏర్పడవచ్చు. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోవాలంటే మనకు ఒక సరైనటువంటి ప్రణాళిక, సరైనటువంటి ప్లానింగ్ అనేది ఉండాలి. ఏడవది పీపుల్, అంటే ప్రజలు, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. లార్డ్ హ్యావ్ మర్సీ. మీ జీవితంలో మీరు విజయవంతం కావాలంటే మిమ్మల్ని తప్పుగా ప్రభావితం చేసే వారి నుండి దూరంగా ఉండాలి. మీరు మీ జీవితంలో సరైనటువంటి వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండాలి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్, దెన్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద రాంగ్ పీపుల్. దీని గురించి బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో
15వ అధ్యాయం 33వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకొను. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. సో కాబట్టి మీ జీవితంలో మీరు సక్సెస్ఫుల్గా మారాలి అంటే, విజయవంతం కావాలి అంటే ఖచ్చితంగా సరైనటువంటి వ్యక్తులతో సంబంధం కలిగి ఉండండి. 8వది పర్సిస్టెన్స్, అంటే నిబద్ధత, కమిట్మెంట్. మీరు విజయవంతం కావాలి అంటే ఖచ్చితంగా నిబద్ధత కలిగి పని చేయాలి. 9వది పర్సివేరెన్స్, అంటే అంకిత భావం, డెడికేషన్. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొండిగా పట్టుదలతో మీ కలల కోసం పోరాడాలి. ఎందుకంటే డ్రీమ్స్ డోంట్ కమ్ టు యూ, యూ గో ఫర్ దెమ్. కలలు మీ దగ్గరకు రావు, మీరే వాటి కోసం వెళ్ళాలి. కాబట్టి ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మొండిగా పట్టుదలతో, అంకిత భావంతో మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 10వది ప్రేయర్, ప్రార్థన. క్రైస్తవుడిగా మీరు మీ జీవితంలో విజయవంతం కావాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మీరు దేవునితో రోజువారీ సంబంధాన్ని కలిగి ఉండాలి. యు మస్ట్ హ్యావ్ ఏ డైలీ రిలేషన్షిప్ విత్ గాడ్. సో ఇది ప్రియులారా, మీరు మీ జీవితంలో విజయవంతం కావాలంటే ఖచ్చితంగా ఈ 10 నియమాలు పాటించాలి. 1 పర్పస్, 2వది పర్సెప్షన్, 3వది పొటెన్షియల్, 4వది ప్యాషన్, 5వది ప్రిన్సిపల్స్, 6వది ప్లానింగ్, 7వది పీపుల్, 8వది పర్సిస్టెన్స్, 9వది పర్సివరెన్స్, 10th వన్ ప్రేయర్. సో స్పానిష్కు చెందిన పాబ్లో పికాసో అనే ఒక శిల్పి మరియు చిత్రకారుడు ఒక మాట చెప్పారు. యాక్షన్ ఈజ్ ద ఫౌండేషనల్ కీ టు ఆల్ సక్సెస్. అన్ని విజయాలకు పునాది కార్యాచరణ. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఈ నియమాలను పాటిస్తూ మీ జీవితంలో విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.